ఎస్ ఒక బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేపో మాపో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతారని జోసెన్ చెప్పారు. భువనగిరి పార్లమెంటు పరిధిలో నీటిపారుదల పనులపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అన్నారు. ఏకంగా ఉత్తమ్ను ముఖ్యమంత్రి అని సంబోధించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి మిస్ అయిందని, రేపో మాపో సీఎం అయ్యే అవకాశం మీకు ఉందంటూ ఉత్తమ్ను చూపిస్తూ మాట్లాడారు. తన నాలుక మీద మచ్చలున్నాయని, తాను చెప్పింది నిజం అవుతుంది అన్నారు రాజగోపాల్ రెడ్డి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఈ కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి. ప్రతి ఇంచు తెలుసు నా కాలువ గురించి, ఈ మూడు కాలువల గురించి. దయచేసి ముఖ్యమంత్రి గారు, మన మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు మీరు తప్పకుండా. ఎందుకంటే నా నోటికి నా నాటమే నా పుట్టుమచ్చలు నల్లమైనవి. మీరు ఏదంటే అవుతుందంట, అప్పుడు మిస్ అయిన మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా అది నల్గొండ జిల్లా ప్రజలు, మీరు మంత్రి అయ్యారు, మీరు అన్ని ఇంకా మంచి స్థానాలు పోవాలని కోరుకునే మనిషిగా చెప్తుంది మీ సోదరుగా. ఎందుకంటే ఈ కాలువ స్థాయి నాకు తెలుసు, కాలువ తిరిగిన ప్రతి ఇంచు తెలుసు నా కాలువ గురించి, ఈ మూడు కాలువల గురించి. దయచేసి ముఖ్యమంత్రి గారు, మన మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు అందరూ మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు మీరు తప్పకుండా. ఎందుకంటే నా నోటికి నా నాటమే నా పుట్టుమచ్చలు నల్లమైనవి. మీరు ఏదంటే అవుతుందంట, అప్పుడు మిస్ అయిన మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా అది నల్గొండ జిల్లా ప్రజలు, మీరు మంత్రి అయ్యారు, మీరు అన్ని ఇంకా మంచి స్థానాలు పోవాలని కోరుకునే మనిషిగా చెప్తుంది మీ సోదరుగా. ఎందుకంటే ఈ కాలు సో అదే మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి అంటూ సంబోధించారు. తర్వాత ముఖ్యమంత్రి డెఫినెట్గా ఎప్పుడో ఒకసారి అవుతారు, రేపో మాపో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. మా ప్రతినిధి రాము మరింత సమాచారం ఇస్తారు. రాము, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్గా చాలా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యమంత్రి అవుతారు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాట్లాడడం. రాజేష్, మొదటి నుంచి చెప్తున్నట్టుగానే సీట్ పంచాయతీ మొదలైంది. కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్క పదవి కూడా శాశ్వతం కాదు. ముఖ్యమంత్రులను మారుస్తున్నటువంటి ఒక సాంప్రదాయం అనేది కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కూడా ఉంటుంది. అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చలో భాగంగానే, అంతర్గతంగా తీసుకుంటున్న నిర్ణయాల్లో భాగంగానే రాజగోపాల్ రెడ్డి డీకులు చేసినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. అప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా సీఎం సీట్ కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీ తీవ్ర ప్రయత్నాలు చేశారు, పిసిసి అధ్యక్షుడు కూడా పనిచేశారు. కానీ రెప్పపాటులో ఉత్తమ్ కుమార్ రెడ్డికి సీఎం పదవి అనేది మిస్ అయింది. రేవంత్ రెడ్డి లాబింగ్ చేసి ముఖ్యమంత్రి అయ్యారని కూడా వీళ్ళు విమర్శించారు. కానీ ఆ తర్వాత చదువుకుపోయారు. కోమటిరెడ్డి సోదరులిద్దరు కూడా రేవంత్ రెడ్డికి దాదాపు సహాయపడినట్టుగా మాట్లాడారు. కానీ ఈ రోజు ఒక్కసారిగా మళ్ళీ ముఖ్యమంత్రి రేసులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఖచ్చితంగా అవుతారు. నల్గొండ జిల్లా వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎప్పటికైనా అవుతారు, నేను చెప్పింది ఖచ్చితంగా నిజమవుతుందని కూడా రాజగోపాల్ రెడ్డి జోసెన్ చెప్పడం రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తా ఉంది. అయితే యథాపరంగా అన్నారా, లేదంటే ఏదైనా నిర్ణయాలు జరుగుతున్నటువంటి క్రమంలో ఈ విధంగా జరుగుతుందా అనేది కూడా సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. మరొక కోణం కూడా దీంట్లో ఉంది. రాజగోపాల్ రెడ్డి తెరుపు ఖాయమైందని కూడా చెప్తా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటప్పుడే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు, అది ఇస్తానని చెప్తూ వస్తా ఉన్నాడు. అయితే మంత్రి పదవి కోసం నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాకపట్టే విధంగా, ఆయన మెప్పు పొందే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కూడా రాజకీయ వర్గాల్లో మరొక కోణంలో చర్చ జరుగుతోంది. ఏదైనప్పటికీ కూడా ప్రజలకు మారు పేరు రాజగోపాల్ రెడ్డి ఆవేశపూరితంగా మాట్లాడతారు, అనుకోకుండా మాట్లాడతారు. ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తిరిగినటువంటి ప్రజాస్వామ్యం అనేది మనకొకసారి స్పష్టమైంది. కుర్చీలో ఒకవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఉన్నాడు, ఆయన కూడా నేను సీఎం రేస్ లో ఉన్నా అని చెప్తుంటాడు. స్వయాన తమ్ముడైనటువంటి రాజగోపాల్ రెడ్డి మాత్రం కోమటిరెడ్డి ప్రస్తావన లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని చెప్పడం అనేది సర్వత్రా కూడా ఆసక్తి నెలకొంది. రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారాన్ని, తీవ్ర ఆసక్తిని, ఒక చర్చకు దారితీసింది. రాజే రైట్, థ్యాంక్ యూ రాము. నెక్స్ట్ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేపో మాపో ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారు అంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఓ కార్యక్రమంలో భాగంగా వేదిక పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి అక్కడ కూర్చునగానే ముఖ్యమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ మాట్లాడిన తర్వాత మంత్రిగా సంబోధించారు. బట్ ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతావు, మొన్న మిస్ అయింది, నా నాలుక పైన మచ్చలున్నాయి, కంపల్సరీ మీరు ముఖ్యమంత్రి అవుతారు అంటూ ఆయన వ్యాఖ్యల్ని సమర్థించుకుంటూ మాట్లాడారు. అయితే ఇది రాజకీయ వర్గాల్లో ఖచ్చితంగా ఇది మనసులో ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మారాలి అనేది ఆయన మనసులో ఉంది అనేది అదే బయటపడింది అనేది రాజకీయ వర్గాల్లో చెప్తున్నారు. దాంతోపాటుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి మెప్పు పొందాలి అన్న దానికోసమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ రకంగా కామెంట్స్ చేశారు అన్నటువంటి ఒక అభిప్రాయం, ఒక వాదన, ఒక చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో. కాలువ స్థాయి నాకు తెలుసు, కాలువ తిరిగిన
ప్రతి ఇంచు తెలిసిన కాలువ గురించి, ఈ 3 కాలువల గురించి దయచేసి ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అందరూ మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు మీరు తప్పకుండా. ఎందుకంటే నా నోటికి నా నాటకమే నా పుట్టుమంచంలో నల్లమైనది, మీరు ఏదంటే అవుతుందంట. అప్పుడు మిస్ అయిన మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా అది నల్గొండ జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు, మీరు అన్ని ఇంకా మంచి స్థానాలు పోవాలని కోరుకునే మనిషిగా మీరు చెప్తుంది మీ సోదరుగా. ఎందుకంటే ఈ కాలువ సైజ్ నాకు తెలుసు, కాలువ తిరిగిన ప్రతి ఇంచు తెలిసిన కాలువ గురించి, ఈ 3 కాలువల గురించి దయచేసి ముఖ్యమంత్రి గారు మన మంత్రి గారు ముఖ్యమంత్రి గారు అందరూ మళ్ళీ ఎప్పుడో ఒకసారి ముఖ్యమంత్రి అవుతారు మీరు తప్పకుండా. ఎందుకంటే నా నోటికి నా నాటకమే నా పుట్టుమంచంలో నల్లమైనది, మీరు ఏదంటే అవుతుందంట. అప్పుడు మిస్ అయిన మళ్ళీ ఎప్పుడైనా భవిష్యత్తు అయ్యే అవకాశం ఉంది. అదంతా అది నల్గొండ జిల్లా ప్రజలు మీరు మంత్రి అయ్యారు, మీరు అన్ని ఇంకా మంచి స్థానాలు పోవాలని కోరుకునే మనిషిగా మీరు చెప్తుంది మీ సోదరుగా.